ఎస్తేరు యూదుల మరణం మొత్తాన్ని కొట్టివేసింది. ఏలియా గొప్ప ప్రార్థనా పరుడు. ఆకాశం నుంచి అగ్నిని కురిపించి బయలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చాడు. ఏలియా మరణం లేకుండానే వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఎలీషా వచ్చాడు. రెండింతల అభిషేకంతో ఎన్నో అద్భుతాలు చేశాడు. స్తోత్రం కలుగును. ఏలియా, ఎలీషా, ఎస్తేరు, మోషే, గిద్యోను, సమూయేలు, దావీదు, వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటది? సంసోను ఒక దిక్కునున్నాడు, గిద్యోను ఒక దిక్కునున్నాడు, ఏలియా ఒక చోట ఉన్నాడు, ఎలీషా ఒక చోట ఉన్నాడు, ఎస్తేరు ఒక దిక్కుంది, మోషే ఒక దిక్కున్నాడు. వీళ్ళందరూ ఒకేసారి ఉండి ప్రార్థన చేస్తే ఎలా ఉంటది చెప్పండి? అదే మేడగది ప్రార్థన. కొత్త నిబంధనలో జరిగింది ఆ ప్రార్థన. అందరికి అవకాశం ఇవ్వకుండా బలమైన వాళ్ళని తీసుకొచ్చి మేడగది మీద దించితే ఒకే రోజు 3,000 మంది మార్చబడ్డారు. ఒకే రోజు 5,000 మంది మార్చాడు. హృదయాలు పొడవబడ్డాయి, సంఘాలు కట్టబడ్డాయి, సేవకులు లేవనెత్తబడ్డారు, అద్భుతాలు జరిగాయి, ఊర్లు కదిలించబడ్డ, దేశమే తలకిందులుగా మార్చబడింది. స్తోత్రం కలుగునుగా.